నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడడం పూర్తిగా విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాష్ట్రానికి జగన్ చేసిన మేలు ఏంటో చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో, విద్యుత్ శాఖను సర్వనాశనం చేయడంలోనూ జగన్ కు అసలు క్రెడిట్ ఉందా అని విమర్శించారు. ప్రజలపై 30,000 కోట్ల భారాన్ని మోపడం, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, పీపీఏలను రద్దు చేయడం ఇవన్నీ జగన్ పాలనకు స్పష్టమైన నిదర్శనమని, మళ్లీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి ఎక్స్ ఖాతాలో మండిపడ్డారు. మళ్లీ ఏపీ సీఎంగా జగన్ అయి ఉంటే ఏపీ అప్పుల కుప్పగా మారి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యేదని, క్రెడిట్ గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎక్స్ ఖాతాలో మంత్రి పోస్ట్ చేశారు. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని, విద్యకి కుల మతాలతో సంబంధం లేదని ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. కోరిసపాడు మండలం దైవాలరావురు గ్రామంలో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత మేలుకో మోటివేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా జయప్రకాష్ నారాయణ హాజరై విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. నేటి తరం యువత విద్య మీద ఆధారపడితే వారి జీవితమే మారిపోతుందన్నారు. నేడు విద్యార్థుల కోసం ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పిస్తున్నా సంఖ్య పెరగడం లేదన్నారు. కృష్ణా జిల్లాలో విద్యకు అనేక ప్రాధాన్యత ఇస్తారని జయప్రకాష్ నారాయణ తెలిపారు. విద్య ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుందని ఎన్టీఆర్ అమలు చేసి చూపించారన్నారు. విద్యకి అత్యున్నత ప్రమాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమిటంటే ఆనాడు ఉంటుంది. తర్వాత కృష్ణా జిల్లా ఒక్క మనిషి, ఆయన పేరు కూడా మీరు 190 మంది తెలియదు. వాడిపడిన క్లారిటీ ఎవరో తెలుసా మీకు? ఆనాటి గుంటూరు జిల్లాలో విద్యని అద్భుతంగా వ్యాపింపజేసి లక్షలాది మందికి స్ఫూర్తించిన తర్వాత ఎవరు తెలుసా మీకు? పేరు చెప్పగలరు? కొద్ది పెద్దవాళ్ళు చెప్పగలరు? పావులూరి కృష్ణేశ్వర గారు, పావులూరి వెంకట కృష్ణేశ్వర గారు, పివి కృష్ణేశ్వర గారు 1941-42 మధ్య ఆయన జిల్లా బోర్డు అధ్యక్షుడు చేసింది. ఎవరు తెలియదు అసలు. ఆయన కుటుంబం ఎవరు కూడా నాకు తెలియదు. ఎవరైనా కలుసుకోవాలనుకుంటున్నాను. అద్భుతమైన సేవలు. గుంటూరు జిల్లా ఈ మాత్రం ప్రగతి సాధించింది, ఇంతమంది ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఈవేళ ప్రతిభా పాఠాలు ప్రదర్శించారు అని చెప్పంటే ఆ గొప్ప వ్యక్తి ముందు చూపు, తపన. కృష్ణా జిల్లాలో విద్య ఇంతమందికి అందింది, ప్రపంచంలో ఇన్ని చోట్ల ఇంత అద్భుతాలు సాధించారని చెప్పంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కాకాని వెంకటరత్నం గారు, పెన్నమనేని కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు నేను విద్యార్థిగా ఉండగా జిల్లా పరిషత్ చేయమని, నేను 13 ఏళ్ళ విద్యార్థిగా ఆయన దగ్గర 10th క్లాస్లో స్టేటు జిల్లా ర్యాంకులు వచ్చాయని చెప్పి ఆయన దగ్గర బహుమతులు పొందాను. నేను కలెక్టర్గా ఉండగా మళ్ళీ జిల్లా పరిషత్ చేయమన్నాను. నేను లోక్సత్తా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత ఆయన నాకు సహచరు. స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి విషయంలో నా పక్కన ప్రభుత్వం పనిచేస్తాను. 3 దశల్లో ఒక కుర్రాడిగా ఆయన చూశాను నేను, ఒక కలెక్టర్గా ఆయన చూశాను నేను, ఒక ఉద్యమ నిర్మాతగా ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన కాకాని నడుస్తారు. ఇలా మన సమాజంలో అద్భుతమైన వ్యక్తులు సమాజ హితం కోసం ముందు చూపుతో ఏమి రాసిన వాళ్ళ పేరు కూడా మీకు తెలియదు. పివి కృష్ణేశ్వర గారి పేరు ఈ డాక్టర్ గారి తప్ప వస్తే గుంటూరు జిల్లాలో 199 మంది తెలియదు. వాళ్ళ వల్ల ఇవాళ మనం ఉన్నాం. అట్లాగే రాజకీయ రంగంలో రాష్ట్ర స్థాయిలో మీరు చూసినట్లయితే ఓ తెలంగ వెంకటరావు తెలుగునాట అతి గొప్ప ముఖ్యమంత్రి అని చదువుకోలే, 8వ తరగతి పూర్తిగా. కానీ అపారమైన ఇంగిత జ్ఞానము, సామర్థ్యము, తపన. ఎన్టీ రామారావు గారు సామాన్యులంటే ఆయనకున్న ప్రేమ, కులం వర్గం లేకుండా ప్రతి వాళ్ళకి అవకాశం కలగాలని చెప్పిన తపన, 100కి 100 పాళ్ళు నిఖార్సైన నిజాయితీ, అసాధారణమైన ప్రజాధనాన్ని ఎంతో ఎంతో జాగ్రత్తగా పొందుపడి, 1 రూపాయి కూడా వృధా కాకూడదు ప్రజల డబ్బు, 1 పైసా కూడా కాకూడదు. ప్రజల కోసం వెళ్ళాలి. సొంత సుఖం కోసం కానీ విలాసాల కోసం పొరపాట్లు పడతారు.
నిర్భీ. ఇట్లా మన అదృష్టం కొద్దీ ఈ సమాజంలో మనకి ఎన్ని లోపాలు ఉన్నా కూడా గొప్ప మనుషులు మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో నిజమైన స్ఫూర్తినిచ్చారు, పునాదులు కట్టారు. దాని నుంచి స్ఫూర్తిని పట్టారు. ఆ పాత ఒక అడుగుపోయింది. సాయంత్రం ఎన్టీ రామారావు గారి స్మారక సభలోనే పాల్గొంటున్నాను. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలని అద్దెంకి మండలి తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. ఈ నెల 25వ తేదీన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అద్దెంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల, హర్షిని డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఎంఆర్ఓ శ్రీచరణ్, ఎలక్షన్ డిటి ఆర్ఐ శంకర్, విఆర్ఓలు కలిసి క్విజ్, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి 25వ తేదీన ఆర్ఓ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారని ఎంఆర్ఓ చెప్పారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లచే ప్రతిజ్ఞ, అవగాహన ర్యాలీ ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి నూతన ఓటు హక్కు పొందేందుకు ఆన్లైన్లో లేదా బిఎల్ఓల వద్ద దరఖాస్తు పెట్టుకుంటే నూతన ఓటు హక్కు అవకాశం కల్పిస్తారని ఎంఆర్ఓ శ్రీచరణ్ సూచించారు. కాంపిటీషన్ పెడతారు, మీకు వచ్చిన రాయండి, అందులో మీకేం మార్క్స్ ఏముండదు, మీకు వచ్చిన నాలెడ్జ్ దాని మీద మీకు తెలిసింది. రేపు మీరు ఫ్యూచర్ ఓటర్స్ కదా, మీకు ఎప్పుడైతే 18 years కంప్లీట్ అవుతాయో మీరు అందరూ కూడా ఓటర్స్గా నమోదు అవుతారు. మీకు ఉన్న నాలెడ్జ్ని దాన్ని ఆన్సర్ చేయండి. మేడం ఇస్తారు మీకు క్వశ్చన్ పేపర్, ఫీజు రేటింగ్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు అప్లై చేయాలి. కలెక్టర్ అవుతాడు అధికారులు తప్పనిసరిగా మంచి చరణ్ చైతన్యం అంటే గురువు గారు, ఆయన అద్భుతమైనటువంటి సేవ దృక్పథం కలిగినటువంటి గొప్ప ప్రముఖమైనటువంటి మానవతావాది అధికారి, చాలా సౌమ్యుడు, మృదు భాషి, అలాగే అద్దంకి పట్టణానికి మంచి మేలు చేకూర్చేటువంటి ప్రభుత్వ అధికారిగా ఆయన ప్రజల మనసుల్లో మంచి సుస్థిరమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పేరుని, మంచి ప్రతిష్టతని ఆయన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నటువంటి చైతన్యుడు చరణ్ సార్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి మంచిగా. థ్యాంక్ యూ. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కార్పొరేటర్ల ఒత్తిడితోనే కొత్త చట్టం అమలు చేశారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఇంటింటికి ఉపాధి క్యాంపెయిన్ జయప్రదం చేయాలని అద్దంకి పట్టణంలోని సుందరయ్య భవనంలో గురువారం వాల్ పోస్టర్స్ ను సిపిఎం పార్టీ నేతలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్త చట్టం రాష్ట్రానికి భారం, కార్పొరేటర్లకు లాభమని, మోడీ తెచ్చిన చట్టంలో 100 పని దినాలను 125 రోజులు పెంచుతున్నట్లు చెప్పి ప్రజలను భ్రమపెడుతున్నారని, ఉపాధి హామీ చట్ట ప్రకారం 100 రోజులు పని దినాలు మాత్రమే కేటాయించాల్సి ఉండగా 125 రోజులు పెంచి గందరగోళంకు తెరతీశారని, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, అందులో భాగంగా ఇంటింటికి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఎంజీఆర్ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఉన్న మాదిరిగానే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామూలుగా ఈ చట్టం సవరణ చేసిన దాంట్లో పేరు మాత్రమే మార్చారు, అదనంగా 25 రోజులు పని దినాలను కల్పించారని చెప్పేసి అబద్ధ ప్రచారం ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలియదేమో ఈ చట్టం రద్దు చేసినందువల్ల కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాల్సినటువంటి నిధుల్ని
60%కి తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం 10% ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని 40%కి పెంచడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ చట్టంలో మార్పులు చేశారు. ఈ చట్టంలో మార్పులు చేసిన దానికి ప్రధానమైనటువంటి కూలీలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు దాకా ఉన్నటువంటి పని అడిగిన తర్వాత పని డిమాండ్ పెట్టిన 15 రోజుల్లోపు పని కల్పించాలి. లేని పక్షంలో ప్రభుత్వమే సమ్మర్ అలవెన్స్లు ఇట్లాంటి నిరుద్యోగ వృత్తి కింద ఇంటిగా పని చేయకపోయినా సరే చట్ట ప్రకారం సగం వేతనం ఇవ్వాలని చెప్పేసి గత చట్టంలో ఉంది. ఇప్పుడు పని కల్పించాలనే చట్టాన్ని తీసేశారు. అడగటం మాత్రమే కార్మికుల హక్కు, పని కల్పించడమా లేదని చెప్పేసి ప్రభుత్వం అధికారంతో కల్పించాలా లేదనేది నిర్ణయం చేస్తారు. ఇది తీవ్రమైనటువంటి కూలీలకి తీవ్రమైనటువంటి నష్టదాయకమైనటువంటి విధంగా ఈ చట్ట సవరణ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ ఉపాధి హామీ నిధుల వల్లే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం రద్దు చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కోత విధించే విధంగా ఉంది. అభివృద్ధికి కూడా ఆటంకంగా కలిగే పరిస్థితి ఉంది. ఇదేదో కూలీలకు సంబంధించి లేకపోతే పేద వర్గాలకు సంబంధించినటువంటి అంశం అని దీన్ని చూడొద్దు. మేము చెప్తుంది ఏంటంటే, దీని ద్వారాగా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. దాంతోపాటు ఎంతో కొంత ఈరోజు దళితులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి ఎంతో కొంత ఆసరాగా ఈరోజు వలసలు నివారించే దాంట్లో ఇది కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ అంశాన్ని ఒక కూలీలకు మాత్రమే అనేది సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఈ చట్టం సవరణ చేయడం వల్ల కుంటుపడుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అందుకని ఇట్లాంటి విధానాలకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్లో భాగంగా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రామ్జీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి పెట్టింది. దీనివల్ల వ్యవసాయ కూలీలకి అట్నే చిన్నకారు రైతులకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40% నిధులు కేటాయించడం అంటే చాలా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక కేటాయించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. కానీ మొత్తం నిధులు కూడా కేంద్రమే భరించి వ్యవసాయ కూలీలకి అట్లా చిన్నకారు రైతులకి ఉపాధి పథకం ద్వారాగా బతికే విధంగా అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. పి రామాంజనేయులు, చెరుగంపాలెం, అద్దంకి. ఆర్టీసీ సంస్థలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నెల చెకప్ చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి శ్రీత అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ వారి రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ సాయి శ్రీత హాజరై ఆర్టీసీ సిబ్బందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి వైద్య సలహాలు, సూచనలు ఇచ్చి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్యాంపులో డిపో మేనేజర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఎన్నిసార్లు పోవడం ఈ సబ్జెక్ట్ ఇచ్చారా సరగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎమ్మెల్సీ 134వ జయంతి వేడుకలను బుధవారం రాత్రి విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, కొన్నపల్లి బ్రహ్మానందం,
పలువురు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి వంశోద్ధారకుడు గానాల రామ్మూర్తి ఉమ్మడి రాష్ట్రాల ఎమ్మెల్సీగా పనిచేసిన మహావిద్యావేత్త అని, ఆనాటి ప్రభుత్వంచే బహదూర్ అనే బిరుదును పొందిన సంఘ సంస్కర్త అన్నారు. ఓసీలో ఉన్న విశ్వబ్రాహ్మణులను బీసీ జాబితాలో చేర్పించిన పోరాట యోధుడు రామ్మూర్తి అని, రామ్మూర్తి ఆశయ సాధన కోసం ఆలోచనలకు తగినట్లుగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని, విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సుముఖత స్థానం కల్పించాలన్నారు. పండిట్ గానాల రామ్మూర్తి గారి 134వ జయంతి సందర్భంగా అద్దంకి సంఘ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి గానాల రామ్మూర్తి విశ్వబ్రాహ్మణ జాతి వంశోద్ధారకుడు. గానాల ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వారు ఆంధ్రప్రదేశ్ పర్యటించినప్పుడు వారి భాషని ట్రాన్స్లేట్ చేసినటువంటి మహా ఉన్నత విద్యావేత్త. వారి విద్యావేత్తకు ముగ్ధులై ఇలాంటి మేధావి శాసనమండలి అవసరమని ఆ రోజు వారికి ఆంధ్ర మద్రాస్ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న రోజుల్లోనే ఎమ్మెల్సీగా గౌరవం పొందినటువంటి మహనీయుడు. మరి అలాంటి మహనీయుడు అవకాశం ఉన్నది. మరి ఈ జాతిలో చూస్తున్నట్టయితే ఈ విశ్వబ్రాహ్మణులు ఆ రోజుల్లోనే పనులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, దేశ సంచారం మైగ్రేషన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా వారు పరిశీలించి మరి ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఓసీలుగా ఉన్న విశ్వబ్రాహ్మణులను బీసీ జాబితాలో చేర్చిన మహనీయుడు. మరి భవిష్యత్తు కాలంలో వారి ఆశయాలను కొనసాగిస్తూ వారిలాగా విశ్వబ్రాహ్మణ సంక్షేమానికి పాటుపడాలని ఈ జాతిని మేము వారి ఆశయానికి తగ్గట్టుగా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. మరి ఈ జాతిలో అందరూ అభివృద్ధి చెందాలని వారి కాంక్ష. వారు ఆ రోజు అభివృద్ధి చెంది ఈ జాతిని భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గాల్లో చేర్చాడు. నేడు వారు పెట్టినటువంటి భిక్షే బీసీ వర్గాల్లో అనేక పదవులు పొంది అనేక మంది ఈరోజు ఉద్యోగ ఉపాధి పొందుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరి వారు పెట్టినటువంటి ఉద్దేశాన్ని కొనసాగించాలి. భవిష్యత్తు కాలంలో విశ్వబ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నత చదువుల్ని అభ్యసించి రాజకీయం కూడా ఎదగాలి. రేపు జరగబో స్థానిక సంస్థల్లో విశ్వబ్రాహ్మణులకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీలకి మద్దతునిస్తూ ఎక్కువ మంది రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని విశ్వబ్రాహ్మణులు మేము కోరుతూ ఉన్నాం. భవిష్యత్తు కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా విశ్వబ్రాహ్మణ సంఘాలు ప్రకాశం జిల్లా తరపున మరి అద్దంకి సంఘం అందరం కూడా పనిచేస్తూ వారి ఆశయం కోసం కొనసాగిస్తామని మీ అందరికీ తెలియపరుస్తూ మేమందరం కూడా వారి ఆశయం ఆలోచన కోసం గానాల రామ్మూర్తి గారి 134వ వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ఈరోజు అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైంది. విశ్వబ్రాహ్మణ కులస్తులకి బీసీ రిజర్వేషను అనే కార్యక్రమం మీద ఈయన చేసిన బ్రిటిష్ వాళ్ళతో చేసిన ధర్నా, ఆ కార్యక్రమాల్లో ఈయన వాళ్ళని మెప్పించి మనకి బీసీ కులంలో మనం చేర్పించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ రోజు కూడా మనవాళ్ళు కొంతమంది మనం బీసీలు పోవటం ఏంటి, మన ఓసీలు మన విశ్వబ్రాహ్మణం అంటే ఒరే స్వామి భవిష్యత్తులో మన కులానికి అంధకారం వచ్చే ఆ రోజులు ఉన్నాయి, మనం ఆ పోటీలు తట్టుకునే ఉద్యోగాలకి అని చెప్పేసి ఆయన దూరపు ఆలోచన చేసి ఈ బీసీ రిజర్వేషన్లో మనకి చేర్పించినందుకు మన విశ్వబ్రాహ్మణ కులస్థలం ఆయనకి జన్మదా రుణపడి ఉంటాం. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం, దానికి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారు హాజరు కావటం చాలా శుభపరిణామం. స్వయం సహాయక సభ్యులు తీసుకున్న రుణాలు రికవరీ విషయంలో ఈనారీలు, సిఆర్పీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, విఓఏలను సహాయకులుగా సెర్సీఓ, ఈనారీ, సిఆర్పీలను నియమించారని అద్దంకి మండల వెలుగు ఏపీఎం జ్యోతి ప్రసాద్ అన్నారు. అద్దంకి మండల వెలుగు కార్యాలయంలో గురువారం 2వ రోజు ఈనారీ, సిఆర్పీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం ప్రసాద్ మాట్లాడుతూ
వివోఏల వ్యవస్థను బలపరిచేందుకు సెఫ్సిఓ, ఈనారి, సిఆర్పిల వ్యవస్థను తీసుకుని వచ్చారని, గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభంలో 30,000 రూపాయల రుణాలు ఇచ్చారని, దినదినాభివృద్ధి చెందుతుందని స్వయం సహాయక సంఘం 20 లక్షల రూపాయల రుణాలు తీసుకునే స్థాయికి వచ్చారని, అద్దంకి మండలంలో 40 గ్రామ సంఘాలు ఉండగా ప్రతి గ్రామ సంఘానికి 2 ఈనారీలు, 2 సిఆర్పీలు చొప్పున 160 మంది సిబ్బందిని నియమించారని, రుణాల సంఖ్య పెరుగుతున్న రికవరీ శాతం తగ్గిందని, రికవరీ సంఖ్య పెంచేందుకు ఈనారి, సిఆర్పీల వ్యవస్థను తీసుకుని వచ్చారని ఏపీఎం ప్రసాద్ బాబు తెలియజేశారు. కరుణా మేడం గారి సూచనల మేరకు మన వెలుగు వ్యవస్థను, వీవు వ్యవస్థను పటిష్టం చేయడానికి, అంటే బలపరచడానికి, ఇంకా పని యాక్టివ్గా చేసి ముందుకు వెళ్ళడానికి చిన్న ఎగ్జాంపుల్, ఈ గ్రూప్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి మొట్టమొదటి గ్రూప్ ఏర్పాటు చేసుకున్న రోజు బ్యాంకుకి గ్రూపులకి 10,000 రివాల్వింగ్ ఫండ్ అని ఇచ్చారు. ఆ తర్వాత లోనింగ్ వచ్చేసరికి 20,000 ఇచ్చారు. అలా దినదినాభివృద్ధి చెందుతూ ఫస్ట్ అసలు మహిళలు కానీ లేకపోతే ఫస్ట్ స్టాఫ్ గా వచ్చినప్పుడు కూడా గ్రామాలకు వెళ్తే వెలుగు స్టాఫ్ అంటా ఉండేవాళ్ళు. అట్లాగనే మీరు మన ఉన్న మహిళలు కూడా బ్యాంకు చుట్టూ వచ్చేటప్పుడు కూడా అదొక గిల్టీగా వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి దశ నుండి దినదినాభివృద్ధి చెందుతూ 30 సంవత్సరాల కాలానికి 20 లక్షల రూపాయల రుణం తీసుకునే స్థాయికి వచ్చింది మన ఎస్హెచ్జి మహిళలు స్వయం సహాయక సంస్థలు. దీన్ని ఇంకా పటిష్టం చేయడానికి ఆల్రెడీ స్టేట్ లెవెల్లోనే ఎస్ఎల్బిసి కమిటీ ఒకటి ఉంటుంది, బ్యాంకర్స్ కమిటీ. ఈ కమిటీలో ఈ 20 లక్షల రూపాయలని 40 లక్షల రూపాయలు రుణాలు అందించాలి, సమర్థవంతంగా రికవరీ చేయాలన్న ఉద్దేశంతో మీ వ్యవస్థను కూడా మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా ఈ ఈనారీ వ్యవస్థ కానీ, సిఆర్పి వ్యవస్థ కానీ మండలానికి వచ్చి దాదాపుగా 300 ఉంటారు. 300 మంది అంటే మనకి దాదాపుగా 40 డివోలు ఉన్నాయి, 40 గ్రామ సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామ సంఘానికి కనీసం 2 ఈనారీలు, 2 సిఆర్పీలు, 4 వస్తున్నారు. 40 గ్రామ సంఘాలు అంటే 160 మంది మనకి స్టాఫ్ వస్తారు. మీరు కొత్తగా స్టాఫ్ వస్తున్నారు. మీ ద్వారా కూడా వివోఏకి, సిసికి సపోర్ట్ గా తీసుకొని మిమ్మల్ని గ్రామాల్లో ఈ స్వయం సహాయక సంఘాన్ని బలోపేతం చేయడానికి అన్ని కోణాల్లో ఇప్పుడు 30 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ఈ గ్రూప్స్ దినదినాభివృద్ధి చెందుతూ 20 లక్షలు తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల రూపాయలు తీసుకోవడానికి మనం సిద్ధమవుతున్నాం. ఈ ప్రక్రియని మీరు బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకున్నాం. దానిలో ఇప్పుడున్న చిన్న గ్యాప్స్ ఏంటంటే రుణాలు అయితే పెరిగిపోతున్నాయి. మండల సమాఖ్య గ్రామ సంఘం పరిధిలో ఒక్కొక్క గ్రూపులో నుంచి మహిళ 4 రకాల అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులన్నీ కట్టలేని పరిస్థితి వచ్చి రికవరీ సాగుతున్నాయి. ఈ రికవరీ మెకానిజాన్ని కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉన్న ఇష్యూస్ కానీ అరికట్టాలన్న ఉద్దేశంతో ఇది మన సరుకు సిఇఓ గారు కరుణా మేడం గారు ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా ఈ స్వయం సహాయక సంఘాలు ఎలా ఉన్నాయని చూసి మేడం గారు పరిశీలి చేసి ఈ వ్యవస్థను కూడా తీసుకొచ్చి పెడితే బాగా ఇంకా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. గ్రూపులు బలోపేతం అవుతాయి, రాష్ట్రంలో దేశంలో పేదరికం తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక దృఢమైన సంకల్పంతో ఈనాడు ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.